జీవమున్న దేవుడు ప్రజలకు వెళ్తా అంటే కొందరికి బూర శబ్దము వినబడుతుంది. బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా అని పాడతాం. ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించును అంటే ఒక ట్రంపెట్ మ్రోగబోతుంది. ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కోవడానికి రండి అని. ఆనాడు గొర్రెల కాపులు వినబడినట్లుగా ఈనాడు కొందరికి వినబడతారు. వాళ్ళే మహిమలోకి వెళ్తారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచంలో క్రైస్తవులని పేర్లు ఎత్తుకున్న వాళ్ళందరూ వారి ఇమాన్యులు, వారి శామ్యులు, ఇంకేంటి వారి నతన్యేలు, గాబ్రియేలు, అందరూ ఇక్కడ డానియేలు, మోషేలు అందరూ ప్రవర్తనే సంఘాల మీద. ఈ డానియేలుకి మారు మనసు ఉండదు, ఈ నతన్యేలుకి ఇలా జీవితంలో మార్పు ఉండదు. మన పేరు మారడం కాదు, జీవితంలో మార్పు రాకపోతే ఆ శబ్దము నీకు వినపడదు. మొదటి రాకడ తెలుసుకున్న నీవు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. సిద్ధపడి మీ గొర్రెల కాపులు ఏం చేస్తున్నారు అక్కడ మీరు చూడండి. గొర్రెల కాపులు రాత్రి అంటే ప్రస్తుతం లోకం యొక్క పరిస్థితి రాత్రి. ఏసే వెళ్ళిపోయాడు, ఏసే సూర్యుడు వెళ్ళిపోయాడు, అస్తమించాడు. మరలా సూర్యుడు వచ్చినంత వరకు రాత్రి. ఏసే వెళ్ళిపోయాడు, మరలా ఏసే ఇంకా రాలేదు, మరలా రాబోతున్నాడు సెకండ్ టైంలో. అప్పుడు లోకానికి ఏమొస్తుంది? వెలుగు, ఉదయం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఆధ్యాత్మికంగా రాత్రిలో. గొర్రెల కాపులు కూడా ఎక్కడున్నారు? రాత్రిలో వారు ఏం చేస్తున్నారు? ఫుల్ గొడవపెట్టి పడుకుని పోతున్నారు కాదు. వారు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఇన్ ఫీల్డ్. వారు పొలంలో ఉన్నారు, తమ మందను కాచుకొనిచున్నారు. ఈ రోజు కూడా రాత్రిలో ఉన్న నీవు నేను యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవుడిగా ఈ చీకటి లోకంలో రాత్రులున్న నీవు నేను పొలంలో ఉండాలి. ఏంటి పొలం? మొదటిగా పొలము అనగా, పొలం ఊరు లోపల ఉంటుందా ఊరు బయట ఉంటుందా? ఊరు బయట. పొలము అనగా ఊరు బయట. పొలంలో ఉన్నవాడికి ఊరిలో ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఊరిలో సంబరాలకు, సంతలకు, అన్నిటికీ దూరం. పొలంలోకి వెళ్ళినవాడికి ఊరికి పొలానికి మధ్యలో కమ్యూనికేషను తెగిపోతుంది. ఊరు పొలమే చివాన్ ఎక్కడో ఉంటుంది పొలము అనగా లోకముతో సంబంధం లేకుండా తనను తాను ప్రత్యేకించుకున్నట. ఎవరికి దేవుని రెండవ రాత్రి శబ్దం వినబడుతుందంటే ఊర్లో ఉండి జాతరలో సంబరాలే దద్దినట్లదే అనుకుని డ్యాన్స్ వేసి ఇక్కడ తిరిగినే బ్యాచ్కి యేసుక్రీస్తు స్వరము వినబడుతుంది. ఎవరైతే ఊరికి బయట ప్రత్యేకంగా బ్రతుకుతారో, ఎవరైతే తమను తాము సెపరేట్ చేసుకుంటారో, మానసికంగా, చూపులలో, మాటలలో ఎవరైతే సెపరేటెడ్ లైఫ్ జీవిస్తారో, గమనించండి, ప్రత్యేకించబడకపోతే రక్షణ రాదు, పరిశుద్ధత రాదు, అభిషేకం రాదు, ఆత్మ ప్రత్యక్షత దొరకవు.